పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం వల్ల భారతదేశంలో ఇటు ఇంధనాలు కావచ్చు, ఇటు గ్యాస్‌కు సిలిండర్ కొరత అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంత సంక్షేమంలో ఇటు భారతదేశం అయితే కనబడుతుంది. ఇప్పటికే గ్యాస్ ధరలైతే కొండెక్కుతున్న పరిస్థితి కనబడతా ఉంది. 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ ధర కూడా భారీగా పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్‌తో పాటు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగనున్నాయన్నట్టుగా చాలా వార్తలైతే చెక్కలు కొడతా ఉన్నాయి. దానికి నిజంగానే అవుననే సమాధానం వినిపించే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం తీరైతే కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు అస్సాంలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్లో కావచ్చు ఎన్నికల పూర్తయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికల తర్వాత కానీ ఈ ఏవైతే గ్యాస్ ధరలు కావచ్చు, ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈ 4 నెలల్లో దాదాపుగా 4 సార్ల మరి గ్యాస్ ధరలు అయితే పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా రూ. 993 మరి 19 కిలోల గ్యాస్ పైన పెరిగిన నేపథ్యం చూస్తూ ఉన్నాము. అంటే ఈ గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అంత వేగంగా పెరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ 4 నెలల్లో దాదాపుగా రూ. 1000 చిల్లర గ్యాస్ ధరలు పెరిగితే అంతే వేగంగా పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరలు మనం ఒకసారి చూసినట్లయితే పెట్రోలు మరి రూ. 107.40 ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. డీజిల్ రూ. 95.70 అయితే ఉంది. ఇది దాదాపుగా 25 నుండి రూ. 30 పెరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇటు పెట్రోల్ పైన కావచ్చు, ఇటు డీజిల్ పైన కావచ్చు ఒక రూ. 30 ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనబడుతుంది. ముందు అయితే ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు కొంత పెరిగే అవకాశాలు అయితే కనబడుతుంది. దీనికి గల కారణం ఏదైతే పశ్చిమ ఆసియాలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణమే దీనికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంధనాలు వేరే గల్ఫ్ దేశాల నుండి తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ మనకి మిత్ర దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా కానీ ఏదైతే ఎగుమతి అవ్వాల్సినంత విధంగా ఎగుమతి అవ్వడం లేదన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈ ఇంధనం అంతా కూడా నౌక మార్గంలో మన భారతదేశానికి చేరుతుంది. ఈ నౌక మార్గంలో చేరే పరిస్థితులలో కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్ళీ భారతదేశానికి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే ముందుగా అంటే ఏదైతే ఈ యుద్ధము రాకముందుకు ఏ విధంగా అయితే ఇంధనాలు వచ్చిందో ఆ తర్వాత ఇంధనం రావడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే అధికారులు కావచ్చు, ఇటు కేంద్ర నాయకులు కావచ్చు వాళ్ళు ముందు నుండి కూడా ఈ వార్తని కొట్టివేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఏమి లేవు. భారతదేశంలో ఇంధన కొరత ఏమీ లేదు, గ్యాస్ కొరత ఏమీ లేదు, ఖచ్చితంగా ధరలు పెరగబోవు, ఖచ్చితంగా ప్రజలకి అనుకూలంగానే ఈ ధరలు ఉంటాయి అన్నట్టుగా ముందు నుండి చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ధరలు మాత్రము యథావిధిగా పెరుగుకుంటూ వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. యథావిధిగా పెరుగుతూనే ఉంది. కాకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రము పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల నేపథ్యంలో ఇటు బీజేపీ నాయకత్వం అక్కడ అధిష్టానం ఖచ్చితంగా అక్కడ ఎన్నికల్లో గెలవాలని ధ్యేయంతో మరి ప్రజలపైన భారం కావద్దని కొంత సైలెంట్గా ఉంది. ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇటు నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా జరిగితే మాత్రం మన భారతదేశంలో మరి పెట్రోల్ ధరలు దాదాపుగా 120 నుండి 130 పెరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రజలపైన భారీ స్థాయిలో అంటే చాలా ఎక్కువ మోతాదులో భారం పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీనికి గల మొత్తం కారణం కూడా ఏదైతే రష్యా ఒప్పందాలు కావచ్చు, లేకుంటే ఇతర దేశాలతో మన ఒప్పందాలు కావచ్చు, మరి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలపైనే మరి కీలకంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ కేంద్ర మంత్రులు కావచ్చు, ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పటికి సమీక్ష చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన సమీక్ష చేసి ఖచ్చితంగా ఈ క్రూడ్ ఆయిల్ ఏవైతే ఉంటాయో క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడకుండా మరి భారతదేశంలో ఎలాంటి ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా మేము చాలా ప్రయత్నాలు చేస్తామన్నట్టుగా చెప్తా ఉంది. ఇటు కేంద్ర మంత్రులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. కానీ కొంత ధరలు పెరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దాదాపుగా 25 నుండి రూ. 30 పెరిగే అవకాశం ఉన్నట్టుగా క్లియర్ కట్గా మనకి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.